ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెండెం కురుమూర్తి యాదవ్, పరంజ్యోతి, నందిమల్ల అశోక్, నాగన్న యాదవ్, బండారి కృష్ణ, తిర్మల్, కంచ రవి, ప్రేమ్నాథ్ రెడ్డి, జోషప్, భూషణ్, డానియల్, సూర్యవంశం గిరి, స్టార్ రహీం, ఆరిఫ్, సుంగనమోని గోపాల్, తిరుపతి యాదవ్, రామచంద్రయ్య తదితరులు ఉన్నారు. 5వ ఏట అడుగుతున్న సందర్భంగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మన ఆనాడు 2001లో తెలంగాణ జెండాను మన భుజాన వేసుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా గెట్టు మేము పెట్టుకుంటాం, మీ ఆంధ్ర పెత్తనం మా మీద వద్దని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఈ గులాబీ జెండాను తీయడం జరిగింది. ఈ జెండాలో అప్పటికే 69 ఉద్యమంలో చాలామంది విద్యార్థులు మరి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. వారందరూ కూడా జోహార్లు అర్పిస్తున్నాం. మరి ఈరోజు ఈ 25వ ఏటా జరిగే రజతోత్సవ సభను జయప్రదం చేయడానికి పెద్దలు కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మందితోన ఒక మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా నుంచి కూడా నలుమూలల అన్ని గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడ నుంచి కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, నాయకులందరూ కూడా బయలుదేరుతారు కనుక ఇవాళ 6వ వార్డులో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమ అధ్యక్షులు 6వ వార్డు కౌన్సిలర్ కంచ రవి గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ గారికి, నందిమల్ల అశోక్ గారికి, మరి గొర్రెల కాపర్ల అధ్యక్షులు పెద్దలు కురుమూర్తి యాదవ్ గారికి, మరి పరంజ్యోతి గారికి, మరి అట్లే ఇక్కడున్న గోపాల్ గారికి, మరి మెట్టుపల్లె వాసులైనటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి 27వ తేదీ నుంచి ఇక్కడ నుంచి భారీ ఎత్తున వరంగల్కి బయలుదేరేది ఉంటుంది కనుక మీ అందరూ ఆ రోజు ఉదయం 6 గంటల నుండి సంసిద్ధమై మరి కంచరావి గారు ఇక్కడ బండ్లు పెడతారు. వారి ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా వరంగల్ సభకు తరలి రావాలి. ఎండాకాలం కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి 8:30-9 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరాలి. కేసీఆర్ గారి అధ్యక్షతన 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి 60 ఏళ్ళ కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి ఈ తెలంగాణను మొత్తం బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే విధంగా 10 ఏళ్ళ సుపరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నెల వరంగల్లో 27వ తారీఖు నాడు వజ్రోత్సవ సభను తలపెట్టిన సందర్భంగా గ్రామాన వాడల వనపర్తి మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పర్యటించి కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు జరిగినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఒక చర్చ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మాసోత్సవంగా వనపర్తిలో మొట్టమొదటిగా ఈరోజు మెట్టుపల్లి గ్రామంలో 6వ వార్డులో కంచరావి అధ్యక్షన తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ళు ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు ఎలా అల్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలేసే క్రమంలో ఈ 27 తారీఖు వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మోసపూరితమైనటువంటి కాంగ్రెసు 420 అబద్ధపు బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కినాక 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను తుంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ఈరోజు 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు కరెంటు లేక పంటలను ఎండగడుతున్నటువంటి రేవంత్ సర్కార్కు తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. నీళ్లు లేక చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. 10 సంవత్సరాలు ప్రతి చెరువులో, ప్రతి కాలువలో గలగల పాడినటువంటి నీళ్లను రేవంత్ సర్కార్ వచ్చినాక చిత్తశుద్ధి లేక, ముందు ప్రణాళిక లేక నీళ్లను నింపే ప్రయత్నం చేయకపోగా ఈరోజు పంటలు ఎండబెట్టినటువంటి పాపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మనం ఈ అందరూ కూడా ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మనకిచ్చినటువంటి వాగ్దానాలను సాధించుకోవడంలో
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని బలోపేతం చేయాలని మీకు అందరికీ పిలుపునిస్తూ, మరి అదేవిధంగా ఈ నెల 27వ తారీఖు నాడు వజ్రోత్సవ సభకు మీరందరూ కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, జై హింద్, జై తెలంగాణ, నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. వర్ధిల్లాలి వరంగల్ వజ్రోత్సవ సభ, వర్ధిల్లాలి వరంగల్ వజ్రోత్సవ సభ.